Beautiful girl, do you really wanna get on the floor? Oh my, pretty girl, let's get a rock and a roll. చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల అల్లపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. ఈ రోజు రాబోతున్న ముగ్గురు కామెడీ కింగ్స్ ఎవరో కాదు, విక్టరీ వెంకీ, ఆసమ పెన్, ముక్కు అవినాష్. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి, నీకు సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. Girlfriends అంటే boys కి boost కదా, girlfriends లేని life ఏ waste కదా. Now it's time for punch పటాకా. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ చేసే పనులు ఎలాంటివి? రాకెట్స్ వేయడం. అరే అమ్మాయికి వేస్తే ముద్దపు నష్టపడి నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు లేనప్పుడు నేను తీసుకుపోయి ఇస్తా. ఓకే, నెక్స్ట్ లంచ్ బాక్స్ లో తినడం. నీదే తింటావా పక్కన వాళ్ళది? పక్కన వాళ్ళది. అమ్మాయిలు చెప్తున్నారు బాయ్స్ క్రేజీగా ఉంటాయి మీ దగ్గర, ఏంటి? వీడియోలు చూద్దాం. ఏ వీడియోలు? పటాస్ వీడియోలు పాడు మల్ల పుద్దండి. వీడియోలు అంటే డైరెక్ట్ ఆడికి వెళ్తుంది. ఏడికెళ్ళండ్రా? అదే ఆడికి. ఓకే, నెక్స్ట్ విజిల్ కొడతాం. ఏదో ఒకసారి కొట్టు. ఎవడ్రా విజిల్ కొట్టింది? పక్కోడు. రైట్, నెక్స్ట్. జోలో పాటలకి నిద్ర వస్తలేదో తెలియదు కానీ క్లాస్ లో పాటలకు మాత్రం నిద్ర వచ్చేస్తుంది. నీ రోల్ నెంబర్ ఎంత? 53. మేడం ప్లీజ్ నోట్ దిస్ నంబర్ 53. హీ ఈస్ కమింగ్ టు కాలేజ్, ఈటింగ్ లంచ్ అండ్ స్లీపింగ్. నెక్స్ట్. పక్కన ఉన్న అమ్మాయికి లైటింగ్ కొట్టడం. వీళ్ళందరూ మీ క్లాసేనా? వీళ్ళందరూ మా క్లాస్. ఎవరికి లైటింగ్ కొట్టావు? చెప్పకూడదు అది. మొగోడైతే అవును బై అవన్నద్దు నేను చెప్పా. ధైర్యం ఉండాలబ్బా, లైన్ కొట్టడం కాదు, చెప్పాలి ధైర్యంగా. అవును నేను లైన్ కొడుతున్నాను. మావాడు చెప్తాడు, అరే నువ్వు రీసెంట్ గా ఈ అమ్మాయికి లైన్ కొట్టా మీ క్లాస్ లో, ధైర్యంగా చెప్పు. నేను కాలేజ్ కి రాను. చెప్పు, నువ్వేం చేస్తావు క్రేజీగా క్లాస్ లో? లెక్చరర్స్ పైన కమెంట్స్ చేయడం, కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఓకే, ఐ యామ్ ఎ లెక్చరర్. ఓకే స్టూడెంట్స్, టుడే వి ఆర్ లెర్నింగ్ అబౌట్ స్టాండ్ అప్ కామెడీ. మేడం మీరు చెప్పేది ఏ సబ్జెక్ట్? సైలెన్స్. అబ్బో, వీళ్ళు ఎల్కేజీ పిల్లలు కాదు మేడం. సైలెన్స్ అంటే ఊరుకోని. ఏయ్, కాంపౌండర్ లాగా అటెండర్. మగాడి మీద దౌర్జన్యాలు నశించాలి. నీకు తీసి ఇచ్చి పంపించేస్తాను, నువ్వు ఎక్కువ మాట్లాడినాను. తీసి కాదే, నేను డిశ్చార్జ్ చేస్తా అనాలి. నెక్స్ట్, ఎనీ లాస్ట్ ఛాన్స్. పక్క కాలేజ్ అమ్మాయిల సైడ్ కొట్టడం. అబ్బా, నీ కాలేజ్ చక్కగా తెలియదు నీకు? మా కాలేజ్ ఏముండదా? ఏముండదు, అంతా వేస్ట్ కాలేజ్. మేడం ఏమో అన్నాడు. అంత అందంగా నువ్వేమున్నావు? కరెక్ట్, నీ ముఖానికి ఇంత ఉండనే గొప్ప రాదు. లాస్ట్
చేస్తారు. బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ లవ్ లో వెళ్ళిన పిల్లలు. ఇంకోటి ఏంటంటే పార్క్ అనుకూలంగా ఉంది, లవ్ లో పడిన పిల్లలందరూ కాలేజీకి అని చెప్పేసి పార్క్ లో తిరుగుతుంటారు కొంతమంది. మనం పార్క్ లోనే క్లాసెస్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్. లవ్ లో పడ్డాక యా ఒక అబ్బాయి అమ్మాయి లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ పెట్టడం. ఏడదుతావు ఏడద్దుతావు అన్నా ఈ లవ్ లో పడ్డప్పుడు అన్న బ్రేకప్ అయితే ఇట్లనే అవుతుంది. దీనికి మించిన ఆన్సర్స్ మీరు ఇప్పుడు ఇవ్వాలి. రైట్ యా. బాత్రూమ్ లోకి కూడా సెల్ ఫోన్ తీసుకెళ్లడం. బాత్రూమ్ అంటే ఇట్లా అంటుండు వెంకీ. బాత్రూమ్ అంటే బాత్రూమ్ లో గోడ కానుకొని చేయడం రా. ఇంకా నేను కుర్చీ మీద కూర్చొని ఆరాం. నెక్స్ట్ తనలో తనే మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మా అప్పి గారు ఫుల్ డీప్ లవ్ లో ఉన్నారు. ఇప్పుడు నీలో నువ్వు మాట్లాడుకోవాలి, పైకి చూస్తూ అటు చూస్తూ అటు చూస్తూ. ఓకే యాక్షన్. ఏం చేస్తుంటాడు ఇప్పుడు, ఎక్కడ ఉంటాడు? నువ్వే క్వశ్చన్ నువ్వే ఆన్సర్, అది మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు నా ఆసం అప్పి ఏం చేస్తుంటాడు ఇప్పుడు? నాకు తెలిసి పటాస్ సోఫా మీద కూర్చొని ఉంటాడు. ఆమె లవ్ చేస్తున్నా, నువ్వు లవ్ చేస్తున్నావా? రవి ఈయన చూడు, సేమ్ మన డీలో యశ్వంత్ ఉంటాడుగా, ఆయనలాగా ఆ అద్దాలు తీసేస్తే సేమ్ యశ్వన్. ఓకే, యశ్వంత్ చెప్తాడు. యశ్వంత్, तेलुगु, हिंदी, स्पेनिश? हिंदी हिंदी हिंदी। अगर एक लड़की और लड़का लव में गिरे तो प्यार में लव इज यूनिवर्सल नो? बोंगो में ओपको। एक लड़की और लड़का लड़की प्यार में गिरे उसके अंदर कैसे चेंजेस आते? बहुत आते बदला। फॉर एग्जाम्पल? नो एग्जाम्पल्स। तू प्यार में नहीं गिरा? नो। मैंने कैसी लड़की आना चाहते? आपकी तरह। ये मम्मी की तरह है रे घर में। ఇప్పుడు రవి చెప్తాడు అమ్మాయి అబ్బాయిలు లవ్ లో పడితే ఎలాంటి చేంజెస్? పొద్దున్నే లేచి అమ్మాయి గురించి ఆలోచిస్తాం, బ్రష్ తీస్తాం, పేస్ట్ పెడతాం, అమ్మాయి గురించి ఆలోచిస్తాం, అయిపోయిందేమో అనుకుని బ్రష్ పక్కన పెట్టి ఈ రోజు ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చి గిఫ్ట్ కొట్టేసింది ఎవరో కాదు, ద గుడ్ బాయ్. లవ్ లో పడ్డాక ఒక అబ్బాయి అమ్మాయి లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ పెట్టడం. ఏడదుతావు ఏడద్దుతావు అన్నా ఈ లవ్ లో పడ్డప్పుడు అన్న బ్రేకప్ అయితే ఇట్లనే అవుతుంది. ఇప్పుడు పటాస్ స్టేజ్ మీదకి స్టాండప్ చేయడానికి ఒక కోతి రాబోతుంది. కోతి ఏంటి, కామెడీ చేయడం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. ఓకే, మా లవ్ గురు బుజ్జి. హాయ్ బుజ్జి. హాయ్ హాయ్ బుజ్జి. హలో, దిస్ ఈజ్ లవ్ గురు. నువ్వు హాయ్ చెప్పినంత మాత్రాన నిన్ను లవ్ చెయ్యను. నువ్వు మా లవ్ గురు అని ఇక్కడ మంచి టిప్స్ చెప్తావని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే ఓకే. ఎస్, లవ్ అంటే ఏంటి? ప్రేమ. లవ్ అంటే ప్రేమ, అది కాదు. లవ్ కు మీనింగ్ ఏంటి? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఓహో, అలా కాదు. అసలు నిజంగా ప్రేమకు నిర్వచనం ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం. ఓకే. మా అంటే మర్చిపోవడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కాళ్ళల్లో కాళ్ళు అడ్డం పెట్టాలి. అలా కాదు, తన స్మైల్ తో పడేయాలంటే ఏం చేయాలి? బ్రష్ చేసుకోకుండా వెళ్ళి స్మైల్ ఇవ్వాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఫస్ట్ ఎలా చెప్పాలి? నోటితో.
అంటే అలా కాదు. అంటే ఏ సందర్భం చూసి ఐ లవ్ యూ అని చెప్పాలి. అమ్మాయి కాళ్ళకి చెప్పు లేని సందర్భంలో. సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆమెలో ఏం క్వాలిటీస్ చూసుకోవాలి? ఆమె కన్నయ్యలు ఉన్నారా లేదన్నది చూసుకోవాలి. మరి అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? వాడికి ఆస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకరిద్దరు ప్రేమించుకుంటున్నారు, వారి ప్రేమ నిజమా కాదని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 9 నెలలు. 9 నెలల తర్వాత ఎలా తెలుస్తుంది? ఎలాగంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ఎలా వెళ్ళి ఇవ్వాలి? రన్నింగ్ షూ వేసుకొని వెళ్ళి ఇవ్వాలి. ఎవరైనా సరే మాక్సిమం లవ్ లెటర్స్ ఏం చేస్తారు? చింపేస్తారు. అమ్మాయి లవ్ లెటర్ చించొద్దు అంటే ఎలా రాసి ఇవ్వాలి? 1000 రూపాయల నోటు మీద. ఓకే, మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాలంటే ఏం చేయాలి? ఒక హోటల్కి వెళ్ళి ఫుల్ గా తినిపించాలి. ఓకే, బిల్లు నువ్వు కడతావా, ఐ లవ్ యూ చెప్తావా అనాలి. అంటే ఎక్కువగా ఎలాంటి జంటలు ప్రేమలో నిలబడతాయి? అసలు జంటలకు నిర్వచనం ఏంటి? తెలివైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, తెలివైన అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు బ్రేకప్. తెలివైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, తెలివి తక్కువ అబ్బాయి. ఓహో, ఈజ్ ఈక్వల్ టు షాపింగ్. తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అమ్మాయి, తెలివైన అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్రెగ్నెన్సీ. ఓకే, నెక్స్ట్ తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పెళ్లి. నిజంగా ప్రేమ అంటే ఏంటి? పబ్లిక్ టాయిలెట్ లాంటిది. ప్రేమ అంటే పబ్లిక్ టాయిలెట్. అదేలా బయట ఉన్న వాడికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఓకే, లోపల ఉన్న వాడికి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనిపిస్తుంది. మరి మా విక్టరీ వెంకీకి అండ్ మా బుజ్జిగడికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? శ్రీముఖి గారు మంకీని యూజ్ చేస్తూ ఏదైనా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? మంకీ, నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను. చిచి, ఈ అమ్మాయి నాకు అసలు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు? నాకు ఒకే తోక ఉంటుంది. ఈ అమ్మాయికి 2 తోకలు ఉన్నాయి. మా బుజ్జి నేను లవ్ చేయదంట. బుజ్జి ఎందుకు అలా చేస్తున్నావు? బుజ్జి, ఎన్ని రోజుల నుంచి నేను ప్రపోజ్ చేస్తున్నాను. ప్లీజ్, నేను ఒక అమ్మాయిని, 2 తోకలుంటే ఏంటి, కావాలంటే కత్తిరించేసుకుంటాను నీకోసం. బుజ్జి బుజ్జి అంటే గానీ తినడానికి ఎప్పుడన్నా బజ్జీలు తీసుకొచ్చావా? బుజ్జి, నీకు ఇష్టమని, ఎంతో ఇష్టమని బనానాస్ తెస్తాను బుజ్జి. ముందు చేతులు కడుక్కో, స్మెల్ వస్తుంది. రవి గారిని ఇందాక పట్టుకున్నాను కదా, అందుకే. ఎన్నోసార్లు చెప్పా బురదలో పందికి దూరం ఉండు అని. ఆ బురదలోని పందే ఊరుకూరికి నా మీదకి వచ్చేస్తుంది. అందుకే నువ్వు నన్ను త్వరగా పెళ్లి చేసేసుకున్నావు అనుకో. అలాంటివి ఏమి దగ్గరికి రావు. వద్దు. కావాలంటే కట్నం ఎంత కావాలన్నా మా డాడీ నొప్పించి నేను నీకు కట్నం ఇప్పిస్తాను. వద్దు, ఎదురు కట్నం ఇచ్చి రవింగ్ చేసుకో. అప్పిని పక్కన పెట్టుకొని కూడా నేను ప్రపోజ్ చేస్తుందంటే నీకు అర్థం కావట్లేదా నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో? డబ్బులు తీసుకుని దరిద్రాన్ని అనుభవించాలా? ఒక్కసారి ప్రేమించు డూడ్, వీలైతే తిరిగి ప్రేమిస్తారు. ఐ లవ్ యూ. అబ్బా, దేన్ని వదిలిపెట్టడండి. ప్రతి దానికి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తాడు. ఇంకొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయంట, ఆ ఫీలింగ్స్ చేసి చూపిస్తాడంట. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ మొక్కు అవినాష్. మనుషుల్లోకి ఫీలింగ్స్ ఉంటాయి, అలాగే కొన్ని వస్తువులు వాటి కూడా మనసు ఉంటుంది. మనం మామూలుగా ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తాం? మనకు టార్చ్ లైట్ ఉంటుంది. టార్చ్ లైట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, దాని ఎక్స్ప్రెషన్ పాపం. ఇది టార్చ్ లైట్ అండి, ఇలా పట్టుకొని ఉంది, దాన్ని తీశారు, ఆన్ చేశారు, ఆనగానే పైకి లేపాడు టార్చ్ లైట్ ని. కింది కదా, మళ్ళీ లెఫ్ట్ రైట్ ఇలా తిప్పాడు, ఇగో మళ్ళీ కిందికి పెట్టు, పైకి. దరిద్రుడా, ఎన్నిసార్లు మారుతున్నా కిందికి మీదకి. పని చేస్తుండడానికి చెక్ చేస్తుంటారు పాప, అప్పుడు దాని ఫీలింగ్స్ టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్
ఆఫ్ ఆన్ అరే భలే పని చేస్తుంది ఆన్. అది పని చేయకపోతే వెనకెళ్ళి కొడతాం గట్ట 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 అని. స్కూటీ, అమ్మాయిలు స్కూటీ వాడతారు. స్కూటీ ఎలా ఫీల్ అవుతుంది? అది మగ స్కూటీయా ఆడ స్కూటీ? మగ స్కూటీ. జీన్స్ చేసావు ఈరోజు, సూపర్ ఉంటావు అయితే. స్వీట్ ఫీలింగ్. ఓకే, బండి స్టార్ట్ అయింది, వెళ్తుంది. బండి స్టార్ట్ అయినప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, స్పీడ్ బ్రేక్ జంప్ అయినప్పుడు బండి ఇంకో జన్మ అంటుంటే మళ్ళీ స్కూటీ పుట్టాలి. ఒక హ్యాండ్ కర్చీఫ్, లేడీస్ హ్యాండ్ కర్చీఫ్, వైట్ డ్రెస్, వైట్ కర్చీఫ్, మ్యాచింగ్ దాదా నిన్న ఏం వాడలేదు నన్ను. ఏంటో ప్రతిరోజు అసలు నేను లేకుండా నన్ను తీసుకెళ్లి మూడు దగ్గర పెట్టుకుంటుంది, ఇలా పెట్టుకుని దాని ఎక్స్ప్రెషన్ మూడు దగ్గర పెట్టుకున్నప్పుడు అని సడన్గా ఒకసారి చీమిడి కర్చీఫ్ తీసేసి అప్పుడు కర్చీఫ్ గట్టి ఒకసారి తీసింది బయటికి. అప్పుడు ఇప్పుడు బీర్ బాటిల్ మంచి ఫ్రిడ్జ్ లో ఉంటుంది, ఇట్లా చల్లగా అనగానే మనవాడు వచ్చాడు, తీసుకున్నాడు, ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు దాని ఫీలింగ్, బీర్ లేపాడు, నోట్లో పోసుకుని తాగుతున్నాడు. ఈ బీర్ బాటిల్ ఏం చేస్తున్నాడంటే కొంచెం ఫుల్ గా తాగేసి ఆయన గొడవ అవుతుంది కదా, ఏం రా అనగానే ఈ బీర్ బాటిల్ తీసి వాళ్ళ ముఖం కొట్టాడు. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? టార్జన్ వచ్చి శ్రీముఖిని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటది? బావగారు చెల్లెలు ఇక్కడ ఉంది. బావగారు మా చెల్లెమ్మ బావగారు వచ్చారు, టీ పెట్టుకురా పో. తీసుకెళ్ళొచ్చు, మీరు మనిషిలాగా మారితే తీసుకెళ్ళి. నేనా ఆకలి అవుతుందంటే ఇడ్లీ తీసుకురా. అప్పారావు గారు వెనకాల ఉన్నారండి. మన ఆసమ్ అప్పిలో ఇప్పటివరకు ఒక కమిడియన్ ని చూసాము, ఒక హీరోని కూడా రోజు చూసుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఒక సింగర్ అవతారం ఎత్తి వచ్చేస్తున్నాడు ఆసమ్ అప్పి. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నేను ఒక్కసారి 20 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోయానండి. ఐఎమ్ చైల్డ్హుడ్, ఐఎమ్ బిగ్ సింగర్. యు నో ఆ కుర్రాళ్ళ ఏజ్లో ఎలా ఉంటారని మీరు. ఇదే పాటని మనం పటాసుకు తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంతమంది ముఖంలో కళ్ళు అందంగా ఉంటాయి, శ్రీముఖి లాగా. కొంతమంది ముఖంలో పళ్ళు అందంగా ఉంటాయి. కానీ ఈ ఆర్టిస్ట్ కి ముక్కు అందంగా ఉంటుంది. None other than అవినాష్. ముక్కుతో కామెడీ చేస్తాడు, ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ముక్కుతో కామెడీ చేస్తాడు, ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సాయి కుమారు వాయసు దించుతాడు.
ఆక్సిజన్ మొత్తం తీసేస్తాడు వాడేనో అబ్బాయి అవినాష్. మనకి ఈ వ్యక్తి బాగా తెలుసు, ఎంత నవ్వించాలో అంత నవ్విస్తూనే ఉంటాడండి ఇతను. కైటులను ఎగరు వేస్తాడు, కైటులను ఎగరేస్తాడు, లైటుగా కామెడీ చేస్తాడు, జోకుల పనివాడు, కామెడీ కోసం ట్రై చేస్తాడు, వాడే కాలి పటాలు, కామెడీ లేకుండా జాగ్రత్త పడతాడు, కామెడీ లేకుండా జాగ్రత్త పడతాడు, నవ్వు లేకుండా చూసుకుంటాడు, అందరికి దండం పెడతాడు, అది అభిమానం అంటాడు, కరివాడు నల్లవాడు మరుపువాడు. ఓకే, మరి మా ఆసిమ్ అప్పికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పారావు గారు, ఇక్కడ నేను ఫారెనర్ ని, నేను లండన్ నుంచి దిగాను, మీరు గైడ్. నేను ఫారినర్ వైఫ్. యా, నేను వీళ్ళిద్దరి సన్నను, ఈమెనేమో మా ఇద్దరు డాటర్. Come on, all the family ones come here. First of all, I'm telling this is the tank bund. డాడీ ఐ గో టు స్విమ్. No. Don't go that side. First of all, close your nose to Dodito. అయితే డాడీ ప్లీజ్ కేమ్ 1 క్వింటల్ దూది పుట్టింగ్ దిస్. Who is that handsome man standing in the middle? Who is that looking like this? Yeah. He is Mr. Potti Sriramulu garu. Excuse me, I heard that it's Lord Buddha. Buddha also, you see the Buddha. That is what she saw. How come you become the best guide of Andhra Pradesh? I'm the 4 times I have taken from Tamil Nadu government and state government of Andhra Pradesh, Telangana. I'm a best guide. Okay, what is so famous in the necklace road here? Kampu. I want 2 plates of kampu to my son and daughter. No. I want kampu. That I kampu- eat. I knock in kampu. Your children are very naughty. First of all, shut up. మీ అమ్మ బాబు అనుకున్నాడేట్రా? Small doubt, Daddy. Hyderabad Charmi is there, na? Not Charmi, baby. Charminar. Charminar. Now that 4 bunks. Sure, it's very you naughty kids. It's very No, late. baby, Let's- don't hit them. Okay. Okay, go behind and give them para sisa. Go. I want pariche geda. It was nice meeting you. Nice tour in India. We'll come back. We'll see How more much? places. How much? You give whatever it is amount. Baby, just give him 2 rupees. Madam, give me your personal number. You're talking to my wife, you stupid guide. You are in no office. Madam in home. Oh. Then I talk to madam. Okay, give number.